వెల్కమ్ టు ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మీరు ఎక్కాల్సిన నవ్వుల ఎక్స్ప్రెస్ 100% వినోదాన్ని నింపుకొని మీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. ఏంటి వాళ్ళ స్టేషన్ అంతా చాలా సైలెంట్ గా ఉంది. బొంగరం లేడు, తింగరం లేడు, మాస్టర్ కూడా లేడు. ఇవాళ మనమే పండగ చేసుకుందాం. సెలబ్రిటీస్ తో బోలెడన్ని క్వశ్చన్లు అడిగేద్దాం. లెట్స్ వెల్కమ్ ద సెలబ్రిటీ. చాలా బాగుంది. మన సెలబ్రిటీస్ రాకముందు ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ మన ఈ జంక్షన్ లో ఉండాలి. కానీ మీరు స్టేషన్ మాస్టర్, మీరు డాన్స్ మాస్టర్ కాదు. ఈ రెడ్ షర్ట్ ఏంటి, ఆ గోల్డ్ చైన్ ఏమిటి, ఈ గెటప్ ఏంటి? నేను హైదరాబాద్ వెళ్తున్నా హీరో అవడానికి. హీరో అవ్వడానికి హైదరాబాద్ వెళ్తున్నారా? ఎలాగో బుద్ధి లేదు. మీరెందుకమ్మా ఓ అని ఊపుకుంటూ డాన్స్ చేశారు? మాకు రోజుగా 500 ఇస్తా అన్నారమ్మా, అందుకే వచ్చాం. 500 అందరూ పైసలు ఇచ్చుకుంటూ పోతారు, నా పైసలు ఎవరు ఇస్తారు? నీకు భలే టైమింగ్. అసలు డబ్బులు అనగానే టక్మని వచ్చా. టైమింగ్ వస్తుంది కానీ టైం వస్తలేదు. నాకు పైసలు ఇచ్చే టైం ఎప్పుడు వస్తుంది? ఏందో నీ డబ్బులు నా డబ్బులు కావా, నా డబ్బులు నీ డబ్బులు కావా? ఇచ్చేస్తాను నేను ఏదో ఒక టైం. ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు ఏందో నాకు అర్థమైతలేదు. ఇస్తాను. చూసావా, 1000 ఇండస్ట్రీలో పెడితే 2000 ఖర్చు అయ్యాయి. అదే నువ్వు కాలు పెట్టావనుకో కోట్లు పోతాయి. హలో, పెట్టుబడి లేకుండా ఎక్కడన్నా మనకి లాభాలు వస్తాయా? ఇది అంతే. ముందు పెట్టుబడి పెడతా, తర్వాత నేను హీరో అయ్యి కోట్లు సంపాదిస్తా. కోట్లు సంపాదిస్తారంటావు ఏమిటి? నీకంత ఎక్కువ? హలో, ఎక్కువ అనొద్దు. చూసారు కదా మన టాలెంట్, ముందే పర్ఫార్మెన్స్, ఇంకేం కావాలి? అన్ని నీకు తక్కువే. చూపిస్తావు చూడండి ఒక్క నిమిషం. ఏంటది? సారీ, నా దారి రహదారి, దిస్ ఈజ్ వే హైవే, కోకట్పల్లి హైవే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి గారు చెప్పారు, అదే ప్యారడీ అనుకో. తొక్కే కదా అని అడిగేస్తే కాలు జారిపోతా. హలో, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మారిపోతా. కరెక్ట్. ఇది ఇన్ని వేరియేషన్లు ఉన్నాయి నాలో. ఇంకా హీరో అవడానికి ఏం కావాలి చెప్పండి? మారండ్రా బాబు. నువ్వైనా చెప్పరా వీడికి. నీకేమైనా పిచ్చా? రోజు ఇక్కడే తిరుగుతూ ఉంటావుగా. బుద్ధుందా నీకు? నీకు బుద్ధుందా? నేను వెళ్ళిపోతున్నా. నువ్వు వెళ్ళిపోదేంటి? నేనే ఫస్ట్ వెళ్ళిపోతాను నీకన్నా. నాకు పిచ్చి అనుకున్నావు కదూ, నువ్వు చెప్పేవేమి అర్థం కావట్లేదు అనుకున్నావు కదూ. నేను నిజంగానే వెళ్ళిపోతాను. అమ్మయ్యా, ఒక్క పిచ్చోడు వెళ్ళిపోయాడు, ఇంకోటి పంపించాలి. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. అమ్మయ్యా, థ్యాంక్ యూ, టాటా, సీ యూ. నీ బాకీయే కదా, ఇస్తా. ఆ ఒక్క ముచ్చటే చెప్తున్నా కానీ ఇస్తలేవు. నేను ఇస్తా. ఇదిగో అతన్ని కూడా తీసుకొని వెళ్ళు. తీసుకొని బయలుదేరండి తొందరగా. డబ్బులు ఇక్కడ హీరో అవడానికి ఆవిడ చెప్తుంటే ఏం డబ్బులు? నువ్వు అక్కడ ఉండు, 500కి ఇంకొక 500 కల్పిస్తే అక్కడ ఉండండి. మళ్ళీ ఇస్తానన్నాను కదా, పోతుంది కదా. మాస్టర్, ఇండస్ట్రీ అంటే చాలా కష్టంతో కూడిన పని. అమితాబ్ బచ్చన్ గారు ఈజీగా వచ్చారు అనుకుంటున్నావా? చాలా కష్టపడ్డారు. రజనీకాంత్ గారు ముందు కండక్టర్, ఎన్నో కష్టాల తర్వాత హీరో అయ్యారు. అంతెందుకు, యాంకర్ సుమ ఎన్ని కష్టాలు పడిన తర్వాత యాంకర్ అయిందో తెలుసా? అందుకని ఇండస్ట్రీ అంటే చాలా కష్టం. ఈ ఐడియా మానుకో. ఇప్పుడు నేను హీరో రమేష్ అవ్వాలంటే మీ దగ్గర బోల్డని కష్టాలు పడ్డాను. ఉన్న కోటి అమ్ముకున్నా, ఇప్పుడు ఉన్న కోట్లు సంపాదించాలంటే అక్కడికి వెళ్ళాలి కదా, అది కష్టమే కదా. నేను హీరో అయిపోతా. ఇవాళ వెండి తెర తారలు వచ్చేలాగా ఉన్నారు, వాళ్ళతోనే ఎక్స్ప్లెయిన్ చేయిస్తా. రాను రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో
రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. గీత నువ్వెందుకు వెళ్ళి అక్కడ డాన్స్ చేస్తున్నావు? అంటే కొంచెం హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. ఈయన కన్నానా? ఈయన కన్నా. నువ్వు ఆయన ఎత్తుకున్నావు సరే, ఈయన కూడా ఎత్తుకోమని ఇలా అంటే నా పరిస్థితి ఏంటి? ఆయన కొంచెం రిలాక్స్ అయ్యేటువంటి టైం వచ్చినట్టుంది. Okay, 2 స్టెప్పులు డాక్టర్ చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా వేసారు ఇవాళ. మా ఈ జంక్షన్ కి స్వాగతం. బాగున్నారా? సూపర్. భలే టైంకి వచ్చారు మా మాస్టర్. బేసికలీ స్టేషన్ మాస్టర్ ఇతను ఇక్కడ. అయితే ఎందుకో సడన్ గా హీరో అవుదామని ఒక కోరిక పుట్టింది. అవును, ఇండస్ట్రీ అంటే ఎంత కష్టం అండి, మీరే చెప్పండి. ఆ ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టం ఏంటో ఒకసారి ఇతనికి చెప్పండి. ఫస్ట్ చిత్రం మ్యాగజైన్ అని ఒక బుక్ ఉండేదండి 2002లో. ఆ మ్యాగజైన్ లో యాడ్ చూసి నేను ఫొటోస్ పంపించాను తేజ గారికి. ఫస్ట్ సినిమా అది జయం. ఓకే, అది చూసి టెలిగ్రామ్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ చేశారండి. చూసావా ఇప్పుడు నీకు టెలిగ్రామ్ వచ్చే అవకాశం కూడా లేదు, అందుకని నువ్వు మానే. ఆడిషన్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే పిలుస్తాము అని అన్నారు. కానీ మళ్ళీ ఒక 2 months అవుతుంది, 3 months అవుతుంది, ఫోన్ రాలేదు. అంత ఓపిక ఉందా నీకు? మానే. మళ్ళీ తర్వాత 4th month నాకు కాల్ వచ్చింది. 4th month 9th month కాదు. 4th month కాల్ వచ్చిందిగా. 4th month. నీకు 4th month ఎక్కడ వస్తుంది? కూర్చో. ఓకే నువ్వు సెలెక్ట్ అయ్యావు. జైన్ సినిమాలో నీ పేరు అలీబాబా, ఆ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు. అది ఆయన కాబట్టి ఆయన సెలెక్ట్ చేశారు. నువ్వు ఒకసారి ఆడిషన్ కి వెళ్ళి చూడు. అసలు ఆడిషన్ గేట్ వరకు కూడా నేను పంపించారు. గీత నువ్వు కూడా చాలా కష్టాలు పడి ఉంటావు కదా ఇండస్ట్రీలోకి రావడానికి, కొంచెం చెప్పు. సేమ్ బ్యాచ్ తేజ గారే నాకు సెలెక్ట్ చేసింది. అవునా? మా గురువు గారు తేజ గారు. తేజ గారు ఏమైనా ఆడిషన్ ఫ్యాక్టరీ ఉంటుందా ఆయన దగ్గర? చాలా మంది కొత్త వాళ్ళని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు కదా. యాక్చువల్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఆల్రెడీ 2 months షూటింగ్ చేసేసారు. ఆల్మోస్ట్ మూవీ అయిపోయింది మొత్తం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. మళ్ళీ ఆయన రషెస్ చూసి ఆయనకు నచ్చలేదు అనమాట. మళ్ళీ ఆడిషన్స్ పెట్టారు. చూసావా, నువ్వు ఏదైనా ఒక సినిమా చేసి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ నువ్వయ్యి ఉంటే మొత్తం చేసిన తర్వాత నేను తీసేస్తాను, ఎలా ఫీల్ అవుతావు? మానే. RFCకి వెళ్ళాను. సో వెళ్ళేసి చాలా మంది ఉన్నారు. నేను అనుకున్నాను అమ్మా ఇంత మంచి అంటే గ్లామర్ గా చాలా బాగున్నారు అందరూ. నేను అనుకున్నా అబ్బా మనకు ఆ ఛాన్స్ రాదులే అనుకున్నాను. బట్ ఆయన ఆడిషన్ చేస్తున్న చూసి ఇలా చేయి అలా చేయాలి అని చెప్పారు. చేశాను. మళ్ళీ పక్కన నించోబెట్టారు. ఇంకా ఆడిషన్ చేస్తున్నారు. దాంట్లో ఇంకా 2 అమ్మాయిని సెలెక్ట్ చేశారు. సో ఆ ముగ్గురులో నన్ను ఫైనల్ చేశారు అనమాట డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం కెమెరా ముందు నించున్నప్పుడు భయం వేసిందా? చాలా భయం వేసిందండి. అప్పుడు డైరెక్టర్ మిమ్మల్ని ఫస్ట్ షాట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఒకసారి రీక్రియేట్ చేద్దామా? నేనే డైరెక్టర్ తేజాని, మీరు అక్కడ యాక్ట్ చేస్తున్నారు. సీన్ రెడీ. సుమన్ షాట్ రెడీ. రెడీ సార్. ఇక్కడ రా. రెడీయా? రెడీ. డైలాగ్ వచ్చేసిందా? వచ్చింది. ఓకే, స్టార్ట్ సౌండ్, క్లాపింగ్, యాక్షన్. జాలిరా జాలి, అమ్మాయికి నీకు ఏంటో సంబంధం? జాలి ఎందుకు పడతావు అమ్మాయిని చూసి? సూపర్, టేక్ ఓకే. అంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు 15 takes తీసుకున్నానండి. అవునా? ఈ ఫస్ట్ టేక్ క్లాప్స్ కొట్టారు. 15 takes తర్వాత కూడా అలాగే క్లాప్స్ కొట్టారు నాకు అందరూ. 15 టేక్లు కొట్టారా క్లాప్స్? కానీ కాళ్ళలోంచి వణుకొచ్చి ఉంటుంది కదా. చూసావా, ఆయన కాళ్ళకే వణుకొచ్చిందంటే నీకు మొత్తం బాడీ వణుకొస్తుంది. నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళలేవు, నువ్వు హీరో అవ్వలేవు. మీరు నన్ను ఇంకా అలా తొక్కేస్తారా? మీ దగ్గర కాలు కింద పడి పని చేయాలా మేము? నేను ఇంతకన్నా నేను తొక్కలేను. తొక్కి ఎంత అయిపోయాను, ఇంకేం తొక్కుతారు? తేజ గారి దగ్గర క్లాప్ తో పాటు స్లాప్ కూడా ఉంటుందని విన్నాను, నిజమేనా? మీకు పడిందా? నాకు పడిందండి. ఎందుకు? మన జైన్ సినిమాలో షకీలా గారు ర్యాగింగ్ చేస్తుంటారు. ఆ సీన్ లోని సరిగా చేయలేదు, లుక్ సరిగా అవ్వలేదని చెప్పి ఒకటి పీకారు వీపు మీద. కానీ అదొక ఆశీర్వాదం అంట కదా. ఆ తర్వాత ఆర్టిస్టులు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏయ్ రమేష్, నువ్వు కూడా ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్ళాలంటే క్లాప్ తో పాటు వెళ్ళి తేజ గారి దగ్గర నుంచి 2 స్లాప్లు కూడా తీసుకో. ఇప్పుడు ఇన్ని కష్టాలు లేకుండా హీరో అయ్యే ఛాన్స్ లేదండి. మా పర్సనాలిటీ కష్టాలు పడింది అంటే మీ పర్సనాలిటీ ఇంకెంత కష్టపడాలి? పర్సనాలిటీ అంటే మీరు అంత కష్టంగా ఉన్నా కష్టంతో హీరో హీరోయిన్లు అయిపోయారు. కష్టంగా చేయలేదు ఇక్కడ.
ఫ్రీగా అయిపోవచ్చేమో. మీరేమో రికమెండ్ చేయొచ్చు కదా. నాకే గతి లేక, షో చేయడానికి ప్లేస్ లేక, మా తాతగారు రైల్వే, అది మా తాతగారిని చూసారండి, అచ్చ నాపోలికే. అలా నేను ఇక్కడ చేసుకుంటూ ఉంటే ఇక నీ సంగతి ఏంటంటావు? ఆలోచించు. అంటే డబ్బులు బాగా సంపాదించు. ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు, ఒక నిమిషం ఆగండి. ఎర్రన ఊరో చేయను సార్. ప్లాట్ఫామ్ టికెట్ ఇవ్వండి సార్. అది ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ లోకి వచ్చేసావు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వచ్చేసారు డైరెక్ట్ గా. ప్లాట్ఫామ్ టికెట్ అండి. నాకు పాస్. పాసా? పాస్ అంటే ఎవరైనా ఏదైనా ఇప్పుడు గేమ్ షోల్లో అడిగినప్పుడు మనకు ఆన్సర్ తెలియకపోతే మనం పాస్ అంటాం. అది ఆవిడకి అలవాటు అయిపోయింది. హలో, మీకు ఎన్ని పాసులు ఉన్నా ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే ఇక్కడ ఒక ఫైన్ ఉంది తెలుసా మీకు? చెప్పలేదా మీరు? మానేసావా? హీరో అవ్వట్లేదుగా ఇప్పుడు నువ్వు. తర్వాత ముందు ఫైన్ కట్టించాలిగా. ఫైన్ ఏంటంటే మీ దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే మీరు ఏదైనా ఒకటి చేసి మా మెప్పు పొందాలి. ఆ ఫైన్ బదులు, డబ్బుల బదులు ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తారు? నేను ముద్దు పెట్టుకుంటాను. సరే, అయితే మీకు అవకాశం ఇస్తున్నాం. మా మాస్టర్ కి ఒకసారి ప్రపోజ్ చేసుకోండి. చేయండి. దాని మీద ఎక్కండి ఒకసారి. హైట్ కొంచెం. డార్లింగ్. మరి మరి నాకు సిగ్గు ఏదైనా చేస్తూ మాట్లాడతాను. ఏం చేస్తూ మాట్లాడుతున్నా? ఏదో ఒకటి చేస్తూ మీకు ఎందుకు? ఆ చొక్కా వదలండి. నా ఇష్టం. మరి మరి మీరంటే నేనంటే ఐ లవ్ యూ. మీరంటే ఐ లవ్ యూ. అదేంటి? అదేం ప్రపోజ్ చేయడం? ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. గాలో తేలిన వల్లే ఊగినట్టుంది, తేనె పట్టు మీద పెద్ద బండ కొట్టినట్టు. ఏంటి? అదే బండరాయి అదే లోపల మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఒప్పేసాను. ఐ టు లవ్ యూ. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే. ఈవిడ ఫైన్ ఇచ్చేసింది, మరి మీ ఫైన్ సంగతి ఏంటి? నేను డైలాగ్ చెప్పు. ఓకే. మేము మొహానికి పసుపు రాసుకుంటామండి, జడగంటలు వేసుకుంటామండి, కాలికి పట్టీలు పెట్టుకుంటామండి. మాకేమీ తెలియదండి. లోకమంతా శూన్యమండి. మేము పల్లెటూళ్ళు బయతులు వెండి. వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు. తేజ గారికి స్టేషన్ గురించి తెలుసుంటే జయం సినిమా ఇక్కడే తీసుండేవాళ్ళు. నీకు అందుబాటులో ఉండేది కదా. అసలు జయంలో పాట బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లేండి. మాకైతే ఇక్కడ ఏ బండ్లు రావు. అవునా? మేమే ఉంటాం. వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను, వెళ్ళపోతే ఇప్పుడు హలో 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 హలో. ఓహో, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ పట్టాన్ని రావట్లేదు, అందుకని ఈ పట్టాల మీద ట్రై చేస్తాను, వస్తుందేమో అని వెళ్తాను. ఒక పట్టాన్న ఏం రావట్లేదు, ఈ పట్టాల మీద నువ్వు ఏం ట్రై చేస్తున్నావు? చేతులు చెంబట్టుకుని ఏం ట్రై చేస్తారు? క్రికెట్ ఆడతారేంటి? ఒరే, ఇక్కడ మనుషులు కూర్చున్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. మా ముందా? అయితే మీ వెనకాల అయితే పర్వాలేదా? ఊరుకోండి. అందుకనే బాబు వెళ్తున్నా, ఇక్కడ కాదుగా. ఇలాంటివన్నీ ఇక్కడ చేయడానికి వీలేదు. అయ్యే. ఇక్కడ వెళ్ళినా వెళ్ళకపోయినా ఇది మా తాత స్టేషన్ కాబట్టి నేనే. ఎవరు వెళ్ళకూడదు. ఈ స్టేషన్ మీద మీకెంత హక్కు ఉందో ఆ పట్టాల మీద నాకు అంతే హక్కు ఉందో. ఆ పేటెంట్ రైట్స్ అన్ని నావే, ఎందుకంటే మీ తాత మా బామ్మను గోకేవాడు. మా తాత అంత చీప్ టేస్ట్ అంటే మా బామ్మ అంత చీప్ అనా? అంటే మా తాత అంత చీపా? రాత్రి 6 తర్వాత చూసుంటది మీ తాతని. ఏంటి? మా తాతని 6 తర్వాత మీ బామ్మని పొద్దున్న చూస్తే కూడా కనిపించేది కాదంట, తెలుసా? అవును, మీ తాత పెద్ద మన్మధుడు. మరి వాడు అక్కడెక్కడ పోతానంటున్నాడు. ఆయన తాత కోసం మీ మామ చెప్తుంది, మీ తాత కోసం ఆయన మామ చెప్తుంది, అంటే ఇద్దరికి కనెక్షన్ ఉన్నట్టే లెక్క కదా. ఇప్పుడు అది కాదు ప్రాబ్లం. వాడు అక్కడ పోతానంటున్నాడు. ఆపుకో. ఆపండ్రా నాయనా. చూడు, సుమన్ శెట్టి గారు ఉన్నారు, గీతా సింగ్ ఉన్నారు, నువ్వు ఇక్కడ వెళ్ళకూడదు. అయితే నేను ఇంకో తీసుకుంటా. ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ ఆపేస్తే నువ్వు పోతావు. అదే కావాలి, పోవాలి. పోవాలి అంటే ఆపోవాలి కాదు, నువ్వు పోతావు. నేను అదే పోవాలి. నువ్వు పోతావు. నేను పోవాలి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ అని భారతదేశం మొత్తం మొత్తుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని గలీజ్ ఈ జంక్షన్ చేస్తావా? చేస్తాను, ఎందుకంటే మాది భారతదేశం కాదు, మాది ఆఫ్రికా. ఆలోచన ఉంటే మరుగుదొడ్డి వస్తుంది. ఆలోచించు. నాకు మాత్రం మరుగుదొడ్లోనే బోల్డ్ ఆలోచనలు వస్తాయి. ఇంకోటి వెయ్యి తిక్క కుదరాలి.
వదిలే కాసేపు వదిలే. Excuse కాసేపు me. వదిలే. Can you hold this? My foreign delegates are waiting for him. What am I doing here? I'll shoot a mail once I'm done with the meeting, okay? Yeah, I'll send you a WhatsApp. Yeah, then I'll ask be in your touch with the granddad to press. stop scratching my grandmom. క్యారెక్టర్ మారినా మా తాతను మర్చిపోలేదే. మీరేంటి చంపట్లేదు? నాకు ఆలోచన వస్తుంది. సరే మీరు ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు? నేను తమిళ్లో 3 సినిమాలు చేస్తున్నాను. సో మనకి వేరే లాంగ్వేజెస్ రావడంతో మనం వేరే ఇండస్ట్రీల్లో కూడా వెళ్ళి సర్వైవ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ హీరో అవ్వకపోయినా అక్కడ అవ్వచ్చు. అక్కడ హీరోగా చేస్తున్నారా? లేదు ఆ లేదు, హీరో కదా. అన్నట్టు మీరు ఏదో చెంబు అనే సినిమా చేశారు కదా? అవునండి. ఏంటది? చెంబు చిన్న సత్యం. చెంబు చిన్న సత్యం. చెంబు ఇది చెంబు, ఇది చిన్న, ఇది సత్యం. మీకు చెంబుకి కనెక్షన్ ఉంది. ఉంది. మరి లేదంటారే ఇందాక అది ఈ అడిగినప్పుడు? చెంబు కాదు, ఇది ప్లాస్టిక్ చెంబు, మాది స్టీల్ చెంబు. ఈ లెక్కను చూస్తే నేను పార్ట్ 2 తీసుకోవచ్చు ప్లాస్టిక్ చెంబు పెట్టి. ఈ రోజు మన జంక్షన్ కి మన సుమన్ శెట్టి గారు అండ్ గీతా సింగ్ వచ్చారు. బోలెడంత జ్ఞానోదయం చేశారు. ఈయన ఫిలిం ఇండస్ట్రీకి వెళ్లకుండా ఆపేశారు. కొంతవరకే. ఎంతో కొంతవరకు అయితే ఆగారు కదా మీరు. అదే బెటర్. మాకు ఒక వెయింగ్ మెషిన్ ఉంది, మీరు ఒక్కసారి చెక్ చేస్తే ఇవాళ మీ జాతకం నేను ఇందాక చెప్పాను కదా, నక్షత్ర ఫలం అవన్నీ అన్ని అందులో ఉంటాయి. వెళ్ళండి. వెయిట్ ఇంతకు ముందు కంటే ఎక్కువ. కొలెస్ట్రాల్ 2 kgs ఓన్లీ. కానీ మీ బేసిక్ డైట్ ఏంటండి? అన్ని తింటాను, అదే డైట్. అలా మీరేం పాటించరా? ఏమీ లేదు. ఈ మధ్య చాలా మంది వాటర్ మెలన్ డైట్ అని, వెజిటబుల్ డైట్ అని అలా చూస్తూ ఉంటారు కదా. గీత నువ్వు? నాన్ వెజ్. మాస్టర్ మీరు? నేను అన్ని. అదేంటి మీరు నాన్ వెజ్ డైటే ఉండాలి? అంటే నేను మిమ్మల్ని ప్రపోజ్ చేశాను కదా. ఇవాళ నుంచి. గీత నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదు. అంటే కొన్ని రోజులు మట్టుకే, తర్వాత వాడలేదు. వాడు వదిలేద్దామంట. మాస్టర్ మిమ్మల్ని ఖర్చీఫ్ కన్నా హీనంగా చూస్తా. ఖర్చిపోను అన్నారు, ఇంకా నేను టిష్యూ పేపర్ అని ఉంటే బాగుండు. అది కూడా మన బొంగరంగాడు వాడితే పరిస్థితి ఏంటి? అబ్బో. బ్లడ్ ప్రెషర్ వయసుకి మించి అలాంటివేం లేవుగా? ఏం లేదు. అంటే ఈ బ్లడ్ ప్రెషర్ వేరే బ్లడ్ ప్రెషర్. ఇది అందమైన అమ్మాయిలను చూసినప్పుడు పెరిగేటువంటి బ్లడ్ ప్రెషర్. ఇక్కడ ఎవరు లేరు కదా. ఎవరు లేరు. ఎవరు లేరా? అందమైన అమ్మాయిలు ఎవరు లేరా? ఇక్కడ అందమైన అమ్మాయిలు ఎవరు లేరా? మా మేడం ఇన్సల్ట్ చేస్తారు. ఆల్రెడీ జరిగిపోయిందాన్ని మళ్ళీ గుర్తు చేయకు. మీకు ఇవాళ మీ జాతక ఫలం ఏంటంటే రోజు ఒకసారి వాడే వస్తువుని ఈ రోజంతా వాడబోతున్నారు. రోజు ఒకసారి వాడే వస్తువుని స్టార్టింగ్ మార్నింగ్ ఈ రోజంతా వాడబోతున్నారు. అంటే ఏంటి? అంటే తింగరంగాడు వస్తాడు అన్నమాట ఇప్పుడు. ఫస్ట్ టైం ఈ జంక్షన్. బాబా తింగరంగాడికి బుర్రలేదనుకున్నాం కానీ చూసారా, ఫస్ట్ టైం మొట్టమొదటిసారి సుమన్ శెట్టి ఆన్ గేమ్ షో. ఏ స్టేషన్ లో అయినా ఎవడైనా ఈ ప్లాస్టిక్ బిందెలు అమ్మిండా? ఫస్ట్ టైం నేనే అమ్ముతాను. అట్లాగా కానీ తల్లులన్నీ ఏడుంటే బిడ్డ ఏం చేస్తుంది నాకు అర్థమైతే. చెంబు చెంబు బిడ్డ అది ఎట్లా అవుతుంది? మరి ఇది తల్లి అయినప్పుడు అది బిడ్డ కాదా? చెంబు గురించి మీకు ఇంకో కథ చెప్పాను. అందరూ దీన్ని దండం పెడతారు. దానికి ఎందుకు దండం పెడతారు? ఎప్పుడైనా బయటకు పోమ్మ చెంబు శంకర్ అంటారు చూడు కావాలని. శంభో శంకర కాదు, శంభో శంకర. మీరు అట్లా అంటారా? మాకెళ్ళి ఇట్లానే అంటారు. అట్లానే అంటారు కానీ ఇదిగో నువ్వు ఏదైతే అమ్ముతున్నావో అది నిలబెట్టుకోవడానికి కనీసం కొంచెమైనా నీ తలలో ఏమైనా ఉందా? నా తల్లో ఏం లేకపోవచ్చు అమ్మా. ఇవి ఈడనే ఎందుకు అమ్ముతున్నాను ఎరికనా? ఎందుకు? మీరు ఈడికి వచ్చినాక దాని మీద ట్రైన్లు పోతలేవు, మొత్తం జనమే పోతున్నారు. అందుకని ఆడైనా పనికి వస్తుంది. అందుకని ఎక్కువ మాట్లాడకు. ఇది కూడా లేకుండా చేస్తాను. డబ్బులు తీసుకుంటున్నాను నీ దగ్గర. లేకుండా చేస్తానంటే నాకు లేని ఫోన్ అన్ని గుర్తు వస్తాను. నీకైతే మస్తుంది సార్. ఏంటి బాగా ఉన్నది? ఏంటి నాకు లేని దాని దగ్గర మస్తున్నది మేడం.
అందరికి చాలా సమస్యలు ఉంటాయి. కొంతమందికి హార్ట్ లో హోల్ ఉండి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఉండి ప్రాబ్లం ఉంటుంది. మేడం నాకు చిన్న డౌట్ వస్తుంది. ఆగు, నా డైలాగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇదే మీతో వచ్చిన చావయ్యా. నేను చెప్పనివ్వరు, మీరు చెప్పరు. 7 వరకు చెప్తారు, ఎవరికి తెలియాలి. కానీ ఇతని సమస్య ఏంటంటే అతనికి నెత్తి మీద ఉండాల్సింది లేదు. మేడం నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన ఏంటది? హార్ట్ లో హోల్ ఉంటే హోల్ హార్టెడ్ అంటారు. కిడ్నీలో స్టోన్స్ ఉంటే అంటారు. చెప్పు. వెనక 4 రాళ్ళు వేసుకున్నాడు అంటారు. మంచి వేసిన చాలు, ఆడించు. నువ్వు ఎంటర్టైన్మెంట్ బాగా చేసావంటే నీ ఖాతాలోకి ఎక్కువ డబ్బులు వేయిస్తా నేను. ఇగో ఈ బిందెలతోనే ఆడిపిస్తా. సరే, ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలన్నా సార్ చెప్పాలి, నేను చెప్తా. ఈ బిందె ఉంది కదా, ఈ బిందెని తల మీద నిలబెట్టి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి నడవాలి, అంతే. సింపుల్ కాదు, చేతులతో పట్టుకోవద్దు. ఆ చేతులతో పట్టుకోవద్దు. రండి, ఒకసారి కావాలంటే కొంచెం పట్టుకోండి బ్యాలెన్స్ కోసం, ఆ తర్వాత వదిలేసుకోవచ్చు. రెడీ, 1. వచ్చిన అంకెలన్నీ లెక్క పెట్టలేము. నిలబెట్టేది ఉంది కదా. ఏ వాడవయ్యా ఇవ్వు. ఒక్క నిమిషం. అబ్బా ఎంత బాగున్నారో, ఏదో ఊరికి రాజులా ఉన్నారు. ఆయన ఏమంటే మీకు ఇష్టం వచ్చినట్టు ఆడటం కాదు, నేను చెప్పింది ఆడాలి మీరు. నువ్వు ఒకసారి ఆడి చూపించు. నా దగ్గర అసలు ట్రై చేయి. సెక్యూరిటీ ఉన్నోడికే ఉంటలే, సెక్యూరిటీ లేనోడికే ఉంటుంది. ఈ గేమ్ కి చుట్టూ ఉండడం అర్థమైంది. చూసావా మా తింగరం ఎట్లా ఎంత బాగా ఆడాడు. ఇట్లా ఆడాలి. ఆడతావా? అట్లా ఆడాలంటే ఆయన్ని మటన్ తీసేయాలి. గీతతో ట్రై చేద్దామా? గీతదా నన్ను నా కళ్ళలోకి చూస్తూ నడిచేయండి, అది పడదు. ఇంకా వద్దు, అతని కళ్ళలో చూడాలంటే నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది. దించుకోను నేను అసలు. ఏమయ్యా, నిన్ను చూడాలంటే ఇలా చూడాలి కదా. హీరో అవనవరు, ఇక్కడ అమ్మాయిని పడినవరు. మీరు ఓకే 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 ఓకే. కొంచెం ఉండుంటే మా మాస్టర్ లేట్ మాస్టర్ అయ్యేవాడు. ఉన్న వాటికి నేను డబ్బులు లెక్కేసి నీకు తర్వాత పంపిస్తాను. తర్వాత అంటే ఇప్పుడు పలానా రోజు అని చెప్పండి మేడం, ఆ రోజు అడుగుతాయి. ఇదిగో తింగరం, ఇదంతా ఇప్పుడు ఆర్టీజీఎస్ జమానా నడుస్తుంది. ఎవ్వరి చేతిలో క్యాష్ ఉండట్లేదు. నేను నీ అకౌంట్ లో వేసేస్తా. నాకు అకౌంట్ ఉండాలి కదా. నా అకౌంట్ లో వేస్తే నీకు తీసిస్తా. ఆమె నమ్మడం నిన్ను నమ్ముడు కదా. ఇంకా బయలుదేరు నువ్వు, మాకు చాలా పనులు ఉన్నాయి. పో. ఎప్పుడైనా స్టేషన్ లో మీకు అలా అనుమానిత వస్తువులు కనిపించాయా? ఈ అనుమానిత వస్తువు గురించి కాదు, ఇలాంటి వస్తువులు ఏమైనా మనం స్టేషన్ లో ఒకవేళ కనిపిస్తే మనం బాగున్నాయి కదా, టెంప్టింగ్ గా ఉన్నాయి కదా అని ఇంటికి తీసుకెళ్లామంటే ఆ తర్వాత మన కర్మ కాలినట్టే. అంటే ఇక్కడే వాడేసి దీన్ని ఇక్కడే వదిలేయాలి. నీలాంటి వాళ్ళకి అలా అర్థమవుతుంది అయ్యా, అలా అర్థమవుతుంది. అంటే దీని గురించి చెప్పారు కదా, పోలీస్ కి రిపోర్ట్ చేయాలి మనం. వాళ్ళకి చెప్పాలి, సార్ ఇలా ఏదో ఉంది కొంచెం చూడండి అంటే. అది ఒకవేళ బాంబు అయితే, అది పేలితే నీకెంతో బాంబు పట్టదు అసలే పేరడానికి. ఇది మీరే డిసైడ్ చేస్తారేంటండి? ఒక విషయం చెప్పడానికి కొంచెం హార్డ్గా అనిపించచ్చు, కానీ నీ బాబుతో నువ్వే పోతావు. ఎప్పుడు ఎక్కువ కందిపప్పు తినకు. అది కూడా మీరే చెప్తారా ఏ పప్పు తినాలో కూడా? టాపిక్ ఆటం బాంబ్ నుంచి స్టార్ట్ అయ్యి కందిపప్పు దగ్గర ఆగింది. ఈ విషయానికి మేము చింతిస్తున్నాం, దయచేసి ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు. గీత, నీకు లైఫ్ లో ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, అలాంటి క్యారెక్టర్లు చేయాలి, అలా ఏమైనా? పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు. పోలీస్ ఆఫీసర్ అంటే కామెడీ పోలీస్ ఆఫీసరా లేకపోతే వైలెంట్ పోలీస్ ఆఫీసర్? రెండు ఉండాలి దాంట్లో. సాయి కుమార్ గారి డైలాగ్ వచ్చా నీకు? నాకు రాదు. కనిపించే ఆ 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అయితే కనిపించని ఆ 4వ సింహం మీరా ఈ పోలీస్. రాదా? రాదు. మరి పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే ముందు అవి నేర్చుకోవాలి కదా. అప్పుడు నేర్పుతారు కదా. గీత, నీ గురించి ఈ మధ్య గాసిప్లు కూడా వస్తున్నాయి తెలుసా?
ఏమని? ఇంటర్నెట్ లో చూస్తారా మీరు? లేదు. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఉంది. ఉందా? నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది. మరి ఫేస్బుక్ లో మీకు ప్రపోజల్స్ అవి వస్తూ ఉంటాయా? రిక్వెస్ట్ వస్తున్నాయి. రిక్వెస్ట్ అదే సారీ నేను రిక్వెస్ట్ అని పోయి ప్రపోజల్ అన్నాను. Extremely sorry. ప్రపోజల్ కూడా వచ్చే కానీ రిక్వెస్ట్ అనుకుంటున్నారు. నీ గురించి కూడా ఒక గాసిప్ వచ్చింది, చూద్దామా? గీతా సింగ్ వదలమన్నా వదలదంట. గీతా సింగ్ వదలమన్నా వదలదంట. అనుకుంటున్నారు ఇది? అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్ వదలదేమో నాకు తెలిసి. ఫ్రెండ్షిప్? మీ ఫ్రెండ్షిప్ ఎంత కాలం ఉంది? 10 years. 10 years. 10 years నుంచి ఇంకా ఎప్పుడు మీ మధ్యలో గొడవలు రాలేదా? సో 10 years నుంచి మీ ఫ్రెండ్షిప్ ఒక సినిమాతో స్టార్ట్ అయ్యిందా? అవునండి. ఏ సినిమా? జై చేసాము. ఫస్ట్ టైం మీరు గీతను చూసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి గీత పైన? సేమ్ నా అలాగే ఉందని అనుకున్నా. వాట్ ఇస్ ద గాసిప్? గీతా సింగ్ వదలమన్నా వదలదంట. ఫీమేల్లో కమేడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న గీతా సింగ్ దాహం వేసి వాటర్ తాగడం మొదలు పెడితే ఒక బాటిల్లో ఉన్న మొత్తం నీళ్లు తాగేదాకా వదలమన్నా వదలదంట. ఆ నీళ్లే గీతా సింగ్ కి ఎనర్జీ డ్రింక్ అని చెప్తోంది. మంచి అలవాటే కదూ. ఎవడ్రా వాడి గాసిప్ తయారు చేసింది? టైటిల్స్ ఏమో బాగా పెడతారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ఆ ప్లే బటన్ నొక్కాలి అనిపించేలాగా. అవును. బాటిల్లో వాటరే ఈవిడ ఎనర్జీకి రహస్యమా? అందుకని వదలమన్నా వదలదంట. మూవీలో చేశానండి ఇది రోల్ కేవ్ కేకలో చేశాను. అందరూ రౌడీస్ అందరూ వస్తుంటే నేను ఇంకో ఆర్టిస్ట్ పరిగెత్తుతూ ఉంటాం అనమాట. అక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. నేను మొత్తం తాగుతుంటే ఫిల్టర్ మొత్తం వాటర్ అన్ని అయిపోతాయి అనమాట. జనరలీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తారు కదా, మా దాంట్లో మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఎస్ ఆర్ నో చెప్తే చాలు. ఎస్ అంటే మీరు గ్రీన్ కలర్ కార్డు, నో అంటే రెడ్ కలర్ కార్డు. నిన్ను డెమో పీస్ గా ఎప్పుడు వాడకూడదు. అన్ని రివర్స్ గా చూపిస్తున్నాం. మళ్ళీ చెప్పు. ఎస్ అంటే గ్రీన్ కలర్, నో అంటే ఏది కాదు అంటే ఇలా ఇలా అనాలా? వీఆర్ స్టార్టింగ్ ద క్వశ్చన్స్. మీరిద్దరూ కలిపి ఒకటే క్వశ్చన్ జనరల్ గా అడుగుతున్నాను. జనరల్ క్వశ్చన్స్ ఇవి. సో ఇద్దరు ఆన్సర్స్ చెప్తూ ఉండొచ్చు మీ కార్ ని బట్టి. మీ ఊరి కొబ్బరి బొండంలో నీళ్లుంటాయా? ఈయన ఊరి కొబ్బరి బొండం గురించి ఒకసారి ఆలోచించి చెప్పాడు. రోజుకి ఒకసారైనా మిమ్మల్ని మీరు తిట్టుకుంటారా? నో. ఎస్. ఎందుకు తిట్టుకుంటావు? కోపం వచ్చి ఎవరైనా తిడితే నేను నన్ను తిట్టుకుంటాను. ఎలా తిట్టుకుంటావు? అద్దం ముందుకు వెళ్ళిపోయి. బుద్ధింది అసలు? ఎందుకు వాళ్ళని హర్ట్ చేసావు? మనిషి కావు. ఇలా బయటకు చెప్పుకోవడం కూడా ఒకసారి మంచిదే. లోపలే పెట్టుకున్నాం అనుకో ఇలా తయారవుతాం. మీ పిచ్చి తగ్గిందా? క్వశ్చన్ నీకు పిచ్చి తగ్గిందా? తగ్గింది అని ఎస్ పెట్టారు. సో వీళ్ళకి ఇంతకు ముందు పిచ్చి ఉండేది. అవును. తినటం మీకు అసలు ఇష్టం ఉండదా? ఈవిడికి ఇష్టం, మీకు ఇష్టం ఉండదా? అయ్యో అదేంటి, మీరు చాలా బాగా ఎక్కువ తింటారని అందరూ అనుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నీ ప్రాబ్లం కాదు కానీ లేదు, తినడం చాలా తక్కువ. మరి అంటే ప్రాబబ్లీ కొంతమందికి మెటబాలిజం రేట్, ద ఫ్రీక్వెన్సీ అండ్ ద వెలాసిటీ and the density, ఇవన్నీ the simplicity becomes when people look at you they feel that probably you must be eating a lot and that's why you become like this. Yeah. Not. Yeah. కొంచెం తెలుగులో చెప్పు. అదే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకో. సో మీరు తినరు? అయ్యో. సో ఇవాళే మాకు ఈ విషయం తెలిసింది. నీకు చెప్పక్కర్లేదు, తెలిసిపోతోంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి మధ్య అయినా సిల్లీగా గొడవలు పెట్టారా? నో. అందమైన అమ్మాయి వచ్చి 6 ప్యాక్ చేయమంటే చేస్తారా? ఇది ఓన్లీ సుమన్ శెట్టికే వర్తిస్తుంది. అందుకే నేను సైలెంట్ నో. ఉన్నాను. మీరు మ్యారీడ్ కదా? మ్యారీడ్. పిల్లలు కూడా? నో పెట్టాను. పిల్లలు ఇద్దరు. ముందు నుంచి ఇలా ఉండేవాళ్ళ, పెళ్లి తర్వాత ఇలా తయారయ్యారా? అది వేరే, పెళ్ళయింది కాబట్టి నో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ క్వశ్చన్. గాడిద గుడ్డును ఎప్పుడైనా చూసారా? చూడలేదు. అసలు గాడిద గుడ్డు గురించి మా తాతగారు నాకు కథ చెప్పారు. గాడిద గుడ్డు ఎలా వచ్చింది తాతగారు అని నేను ఒకసారి అడిగితే తాతగారు అన్నారు, నాన్న బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే రోజుల్లో మా తాతగారు చేసింది ఏదైనా నచ్చితే గాడ్ ద గుడ్ అనేవాళ్ళు. అది కాస్త మన పని వాళ్ళకి అర్థం కాక మన పాలేర్లు వాళ్ళందరూ గాడ్ ద గుడ్ అనడంతో గాడిద గుడ్ వచ్చింది అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కామన్ గా
మీరు మహామేధావి. సిగ్నల్ బాబా వీళ్ళిద్దరు అవునని ఒప్పుకుంటున్నారు, నువ్వేమంటావు? గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ అండ్ రెడ్. చూయింగ్ గమ్ తో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే మీరు నమిలిందే కాదు, మీకు ఎక్కడైనా అంటుకున్నది కూడా అవ్వచ్చు. ఎక్కడ మా ఇంట్లోనే మా బాబు తింటాడు, నా ప్యాన్కి తెచ్చి రాస్తాడు. ఓ వాడిది డైరెక్ట్ సాడిజం వాడిది. కొంతమంది ఇండైరెక్ట్ ఉంటుంది, సినిమా థియేటర్ లో తిన్న తర్వాత పెట్టేసి వెళ్తారు. అది మీరు కూర్చుంటారు, మన మాస్టర్ కూర్చుంటారు. వాళ్ళ బాబు తిన్నా నేనే కూర్చోవాలా? మీకు? మా ఇంట్లోనండి. మీ ఇంట్లో సేమ్, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు వాడు. ఆ, చాలా ఇబ్బంది అవుతుంటది నాకు. మా పెద్దోడ మెయిన్. మీకు? ఆ సోఫా కింద నేనే ఉంటాను కదా. నెక్స్ట్ క్వశ్చన్, మీరు మెదడుతో ఆలోచిస్తారా? మెదడుతో బాగా ఆలోచించి చెప్పండి. మీరు ఇంకా ఏం డిసిషన్ చెప్పలేదు. మెదడు ఆలోచించావా? మెదడుతో ఆలోచించవా? మెదడు దేంతో ఆలోచిస్తావు? మనసుతో ఆలోచిస్తాను. మనసుతో ఆలోచిస్తారు. మీరు మెదడుతోనే ఆలోచిస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఎవరినైనా ప్రేమించారా పెళ్లికి ముందు? చూపించండి, రాలేదండి ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, పెళ్లికి ముందు అంటే నాకు పెళ్లి కాలేదా? పోనీ మీరు జీవితకాలంలో? ఎస్. నువ్వు ఒకసారి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? దానికి నేనేనా? ఒక్కసారి పక్కకి వెళ్ళి ఇతని తల మీద ఒట్టేసి చెప్పండి, మీరు పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించలేదు? హలో, ఒకసారి ఒట్టేసి చెప్పండి. నేను మాస్టర్. హలో, వేసి వేలేనట్టు ఇయ్యండి. షూర్? ఓకే, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇలా వచ్చేయండి. మరి గీత? నేను పిల్లల్ని ప్రేమిస్తాను, ఇంకెవరిని ప్రేమించాను నేను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ద కేస్ హస్ బీన్ విత్డ్రాన్ ఇన్ ద కోర్ట్. వాదోపవాదాలను విన్న తర్వాత వీళ్ళకి అసలు కేసే లేదు. అది నన్ను అడగరా మిమ్మల్ని ఎవరు ప్రేమించారా అని? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమించాను. ఎవరిని? హీరో అవ్వాలని, హీరో కళను ప్రేమించాను. ఆ చెంబు తీసుకొని బయలుదేరు. ఈ విషయం కూడా మీరే గుర్తు చేయాలా? ఒకవేళ మీరు ర్యాపిడ్ ఫైర్ బాగా ఆడితే డాన్సర్లు మీతో చేస్తారు. ఒకవేళ మీరు బాగా ఆడకపోతే జాగ్రత్తగా వినండి, మీరు వాళ్ళతో చేస్తారు. మీరిద్దరూ ఇలా వచ్చినప్పటి నుంచి నాకు ఒక ఇమాజినేషన్ వస్తోంది. ఖండేలా ఖండంలో, మండేలా స్టేషన్ లో మీరిద్దరు హీరో హీరోయిన్లు అయితే ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూద్దామా మాస్టర్? కానీ నేను కనిపించలేదా? మీరేం చేస్తున్నారు అక్కడ? కన్నులాంటి కన్నులున్న జుమ్ములాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జుమ్ములాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినాల ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇప్పులో పెట్టినాల ఫ్రిడ్జ్ చూసి పక్కది. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ పట్టలేని మందు కట్టదారులో. ఏ కన్ను లాంటి కన్నుకున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. యాక్చువల్లీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము. వీ హ్యావ్ టు టేక్ అ డిసిషన్. ఓకే, ఎందుకంటే వాళ్ళు మీతో డాన్స్ చేయాలా, మీరు వాళ్ళతో డాన్స్ చేయాలా? యునో దెర్ ఇస్ అ డిఫరెన్స్. వాళ్ళు మీతో డాన్స్ చేయడం, మీరు వాళ్ళతో డాన్స్ చేయడం, ఇది డిసైడ్ చేసేది మన సిగ్నల్ బాబా. ర్యాపిడ్ ఫైర్ లో వీళ్ళు ఎలా ఆడారు సిగ్నల్ బాబా? ఏ సో మీరు వాళ్ళతో డాన్స్ చేయబోతున్నారు. సూపర్. చిన్న మాట జారి ఎంత తీసినావే,
కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే తప్పు తప్పే. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే తప్పే. టైం అయిపోయింది. మనం ప్లాట్ఫామ్ మీద నుంచి డిపార్చర్ అయ్యేటువంటి టైం అయింది. టింగ్ టింగ్ టింగ్. మళ్ళీ వచ్చే వారం ఈ జంక్షన్ సేమ్ టీమ్. మీరిద్దరు ఉండకపోవచ్చు కానీ అక్కడి నుంచి చూడండి మీ ప్లాట్ఫామ్ మీదకే వస్తాం. అంటిల్ దెన్ బై బై. మళ్ళీ ఎంట్రీ సాంగ్ వేస్తారు ఎల్లు అన్నాను. ఏంటి గుండె మీద బొచ్చు రావాలా? ఇదన్న నా పరిస్థితి. చెవుడు చెవుడు మధ్యలో సెగోడి ఇలా అయిపోయింది నా పరిస్థితి. ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్ళేంటి బాబు, వద్దొద్దు. మీకేం కావాలంటే అది ఇచ్చేయమన్నారు. ఏం కావాలి? చిన్నపిల్ల బాబు, అదేమిస్తుంది, నేను ఇస్తాను. మీరు మీ వైఫ్ ఎప్పుడైనా కలిసి హర్రర్ మూవీ చూసారా? మేము ఇలా చూడాల్సిన అవసరం ఇలా చూసా. హర్రర్ చూడకల్లా మిర్రర్ చూస్తే చాలు. తీయమ్మ మసూది. వద్దు వద్దు, నువ్వు వచ్చినప్పుడు నేను భయపడ్డానా? హర్రర్ స్టోరీ చెప్పలేదు. ఇంకోటి చెప్పు, అది మేలా ఫిమేలా? రొమాన్స్ సీన్ మటుకు నేను చేయనండి. నేను చెయ్యాలి సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. మీతో చేయడం ఏంటి హర్రర్ మొహం దానా? ఎవరొచ్చారో చూసావా? ఆర్పి ఏయ్ ఎర్రగడ్డలు, మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.